హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, మర్చిపోకుండా. అలాగే కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అందరూ డ్రెస్సులు చేంజ్ చేయండి అంటున్నారు దోస్తులు. డ్రెస్సులు చేంజ్ చేసే ఆప్షన్ అన్ని క్యారెక్టర్లకు లేవు దోస్తులు. కొత్తగా ఏమైనా వస్తే ఖచ్చితంగా యూజ్ చేస్తాం దోస్తులు. మరి ఈరోజు ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 5తో మేము ముందుకు వచ్చేసాము. మరి దోస్తులు, లేట్ చేయకుండా వీడియో ఎలా ఉందో వెళ్ళి చూసేద్దామా? మీకు చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు. ప్రొద్దున 9కి వచ్చే ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్ని, ఇప్పుడు 7 గంటలకు వచ్చే ఇల్లరికపు ఆడబిడ్డ సిరీస్ని, ఈ రెండింటిని మీరు ఎంతగానో ఇష్టపడుతున్నారు, ఆదరిస్తున్నారు. చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఏమంటుంది కొత్త కోడలు? అంత మంచిదేనా? ఏమంటదండి, అంత మంచిదే. వాళ్ళ తల్లిగారు వాళ్ళే కొంచెం తేడా ఉన్నారు. ఇక మన కోడలు మంచిగా ఉంటే అయిపోయానే. అందరు మనకు కావాల్సినట్టు ఉండాలంటే ఎట్లుంటారు? మొత్తానికి కొడుకు పెళ్ళి అయిపోయింది, బిడ్డ పెళ్ళి అయిపోయింది. ఇక మన ఇద్దరం రెస్ట్ తీసుకోవచ్చే. రిటైర్మెంట్ తీసుకుంటా నేను. ఇక తీసుకో రిటైర్మెంట్ తీసుకొని నాకు ఇంట్లో కొంచెం సాయం చెయ్యు. వామ్మో, ఇంట్లుంటే పనులన్నీ నాతోటి చేపించేటట్టున్నావు కానీ అయితే రిటైర్మెంట్ అస్సలు తీసుకోవద్దు. మరి మా ఆడవాళ్ళకి రిటైర్మెంట్ వద్దు, కానీ మీ మగవాళ్ళు అయితే రిటైర్మెంట్ తీసుకుంటారా? అయినా నేనెందుకు భయపడానే? నా బిడ్డ ఇంట్లోనే ఉంటుంది, నాకు అన్నీ వేసి పెడుతుంది. నన్ను ఒక్క పని చేయనిస్తుందా? నీకు బిడ్డనే కనబడుతుంది, కానీ నేను ఎన్ని చేసినా, నాకు గిన్ని చేసినావు అని నన్ను అయితే అనవు. సరే కానీ లక్ష్మి, ఏంటిదండి? మా దోస్తులందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీస్ తోటి తీర్థయాత్రలకు పోతాండ్రే. మనం కూడా పోదామా? ఏమంటావు? మొన్ననే పెళ్ళైంది, ఇల్లంతా అంగడంగడు ఉన్నది, ఎక్కడ పనులు అక్కడనే అన్ని జగబెట్టుకోవాలి. ఇప్పుడు ఏం యాత్రలండి? అయినా ఇప్పుడు శాతం అవుతుందా? ఈ ఏజ్లో యాత్రలు ఎందుకు? గీ ఏజా? చిన్న ఏజ్లో పోదామే అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళని పట్టుకొని ఎట్లా పోతావు? వాళ్ళు పెద్దగా కానీ మన ఇద్దరం పోదామా అంటివి. ఇప్పుడు వాళ్ళు పెద్దగా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి ఇప్పుడేమో ఈ ఏజ్లో ఎట్లా పోతావు అని పడుతుంది. మరేం చేసుడండి, నాతో అవుతుందా? శాతం అవుతుందా అవన్నీ తిరుగుడు? ఏమున్నదే, అందరికి కలిసి ఒక బస్సు ఉంటుంది, బస్సు బుక్ చేస్తారు ప్రైవేట్ది. మంచి అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ జాలీగా పోవచ్చు. ఇద్దరు డ్రైవర్లు ఉంటారు, మధ్య మధ్యలో ఆగి టిఫిన్లు, టీలు, అన్నాలు తింటాం. అబ్బో, ఒక ప్రైవేట్ బస్సులలో పోవడంటే నాకైతే భయమే పడుతుంది. ఈ అందరు ఈ లెక్క భయపడుకుంటూ కూర్చుంటే ఎవ్వరు పోరే. మరి నువ్వు పో కదా ఒక్కనివే, నేను రాను. అందరు మంచిగా ఫ్యామిలీలు కలిసి వస్తాయి, నేనేమో ఒక్కరిని పోతే నన్ను చూసి నవ్వుతారు. నువ్వు ఉంటే నాకు ఇంత అదో ఇదో అరుచుకుంటావు. మంచిదే సంబడం. ఇక నీతోటి యాత్రలకు వచ్చి కూడా నిన్ను అరుచుకుంటా కూర్చోవన్నా? నువ్వు వైరాపో ఒక్కనివి, మంచిగా నాకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, మంచి ఐడియా ఇచ్చినవి. నాకు కూడా అని రపరప ఈని తలకాయ పోయింది. అట్లా పోయేస్తానన్న మైండ్ మళ్ళీ ఫ్రెష్ అవుతుంది. సరే మరి ఫోన్ చేసి అడుగుతా ఒక్కనే రావచ్చా లేదా అని. మంచిగున్నావు, ఒక్కనే పోతా అంటే నేను ఊరుకుంటానా? అస్సలు పోనీయా. ఇదేందే ఇప్పుడేమో అంటివి? నువ్వు పోతే నేను ప్రశాంతంగా ఉంటా అంటివి కదా, మళ్ళీ ఏమాయ? నువ్వు ఒక్కనివే ఒప్పుకుంటా పోతే నీకేం తెలియదు, మను లేదు. మళ్ళీ ఏమన్నా అయినా చేసినా ఎట్లుంటుంది? ఈ అవ్వ, నువ్వు రావు, నన్ను ఓనియవు. ఏందో ఇటు ఆడతారు ఈ ఏజ్లో కూడా. ఏజ్లా మూసుకొని మూలకు కూర్చొని రామకృష్ణ అను. నాకు ఎప్పుడు పోబుద్ది అయితే అప్పుడు చెప్తా పోదాం. ఇక నీకు ఓబుద్ధి అయినప్పుడు, వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు, మనకు శాతనైనప్పుడు ఇవన్నీ ఒక దగ్గర కలవాలంటే ఈ వచ్చే జన్మల్నే. అచ్చే జన్మ అయితే అచ్చే జన్మే, అప్పుడు పోదాంతి. ఏందమ్మా మళ్ళీ చెప్పు? అచ్చే జన్మలో పోదాం తీయండి. నేను నిజంగానే అంటాను, అచ్చే జన్మలో ఖచ్చితంగా వస్తా నేను. నువ్వు అచ్చుడో రాకపోవడో అది పక్కకు పెట్టు. వచ్చే జన్మలో కూడా మళ్ళీ నువ్వు నాకే దొరుకుతావే. జన్మలు నీకే దొరుకుతా. అత్త, ఏంది అల్లుడు, రావన్నా? అల్లుడు, మీ దోస్తులు అందరు వచ్చిండ్రా పెళ్ళికి? వచ్చిండ్రు మామయ్య, రిసెప్షన్ కూడా వచ్చిండ్రు, మంచిగా ఉమ్మిపోయిండ్రు. బీటీలు కూడా పెట్టలే రిసెప్షన్లో? పెట్టినాం అత్త, మంచిగా ఎంజాయ్ చేసిపోయిండ్రు, తిన్నారు. ఇక మళ్ళీ 10 ఏళ్ళ దాకా ఏం అడగరు ఇప్పుడు. మంచిగా ఉన్నారు వాళ్ళు ఇయ్యరు, కానీ మంది నుంచి అయితే పార్టీ అని అడిగి చంపుతారు. సరే నేను పోయేస్తానే, పని ఉన్నది బయట. ఎక్కడికి మామ, నేను కూడా వస్తా. ఆగుండ్రి.
నువ్వు పోయిపోయి ఇప్పుడే వచ్చినావు మళ్ళేటత్త వాళ్ళుడు. నువ్వు ఉండు, నేను పోయి అత్తతి గీన్నే. నేను పోతున్నానే, అత్త అల్లుళ్ళు ముచ్చట పెట్టుకోండి ఇక. నువ్వు కూడా ఉండు మామ, ముచ్చట పెట్టుకుందాం. నేను రాగానే పోబడుతుంది. అల్లుడు నేను తొందర పోవాలి. ఇగో నీ అత్త నా తలకాయ అంతా పాడి వేసింది. మంచిగా నేను ప్లాన్ వేసుకొని అత్తే గిట్లే ఎత్తది. తినిపోండి మామ, వచ్చినాక తింటది. తిండిది ఏం పాడైంది. మా అమ్మకు అన్నం పెట్టినావే? పెట్టలే, ఉపాసమే వంటాంది మీ అమ్మ. అడుగుతా ఏం తిన్నావని అడుగుతా. పో, ఏం తిన్నావు ఏం చేసినావు అని అన్న అడుగు, చెప్తుంది పూస వచ్చినట్టు. చూసినవారా ఒక్కొక్కటి కోడలిది ఎట్లా చూసుకుంటాంది వాళ్ళ అత్తను. నేను గింత మంచిగా అరుచుకున్నా ఎట్లా అంటాడు చూసినావా, అన్నమే పెట్టినట్టు పెట్టినవా అని అడుగుతాడు. ఇక రోజు నేను చెప్తానే పెడతీగా నేను, లేకపోతే అసలు కూడే పెడతలేను, అది తింటాను లేదు. ఇక తల్లి మీద కొట్టుకుంటుంది తీ అత్త. ఏం కొట్టుకుంటుందిరా, నేను మంచిగా చూసుకుంటా అని తెలియదా నాకు. మా అమ్మనే ఇంక ఇప్పుడు ఎట్లా ఉన్నాడు కానీ ముసలోళ్ళు ఇద్దరు మంచిగా ఉన్నారు అత్త, మీ అత్త మామలు. ఉంటారురా, మంచిగానే ఉంటారు, ఎందుకు ఉండరు. నేను మంచిగా చూసుకోబట్టే గట్లున్నారు వాళ్ళు, బండలకు బండలు. మా మామ మంచోడే కానీ మా అత్త చిన్నది కాదురా, ఎక్కిస్తుంది. దా కూర్చోరా, ఏందో మనసులో పెట్టుకొని వచ్చినావు, ఏందో చెప్పు. ఆగత్త, అమృత గీడిది గిన్నె తిరుగుతుంది, అటు పోయిందా లేదా చూస్తానా. ఎందుకల్లుడు ఏమైంది, ఏమన్నా అన్నదా బిడ్డ? కాదత్త, అది ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? మరి నువ్వేందో ఫీల్ కాకు, పట్టి ఇని ఇడిచిపెడతా అంటేనే చెప్తా. చెప్పురా ఏమంటుందో, నేను ఇడిచిపెడతా చెప్పు. మీ కొత్త కోడలు ఏమన్నా ఇబ్బంది పెడుతుందా అత్త మిమ్మల్ని? ఏ పాట్రా వచ్చి వారం రోజులనే కాలే, ఇప్పుడు కొత్తల మురిపంలాగా అట్లనే ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ ఎట్లున్నారు? ఏమోరా అంత పిసపిస ఎత్తాండ్రు, అప్పుడే మంచిగా ఉంటాండ్రు, అప్పుడే పిసపిస వరతాండ్రు. ఏందో వాళ్ళది బాధ. ఎందుకు అల్లుడు, నిన్నేమన్నా అన్నారేంది వాళ్ళు? నన్ను కాదత్త, అమృతతోటి ఏం మాట్లాడినరో ఏమో. ఏమన్నారే అంటే చెప్తలేదు కానీ వేరే కాపురం పెడదామా అన్నట్టు మాట్లాడుతుంది. ఏందిరా దానికి పిసనే ఏంది? గదేవతో ఏందో మాట్లాడితే దీనికెందుకు? 4 తిట్టకపోయినావు దాన్ని. ఏమో అత్త, మరి నువ్వేమనుకుంటున్నావు, నీకు కూడా అదే ఫీలింగ్ ఉందా అని తెలుసుకుందామని వచ్చిన. ఏందిరా నాన్న గట్లా మాట్లాడతావు? వేరే కాపురం పెట్టుడేంది? నాకు వాళ్ళిద్దరు ఎట్లనో అంతకన్నా ఎక్కువనేరా నువ్వు. వాళ్ళిద్దరు బయటకు పోయి ఉన్నా నేను ఉండగలుగుతా కావచ్చు, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నీకు కూడా ఇష్టమేనా రా అత్తని విడిచిపెట్టి పోవుడు? నువ్వు కూడా పోయేటట్టే ఉన్నావు కదా. ఏగవే మాట్లాడతావు అత్త, నాకు ఇష్టం ఉంటే నేను చక్కగా పోయేటోని ఎప్పుడు. నీతో వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తాం ముచ్చట్లు? అదేందో పిస గట్లే అంటది, నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు, నేను ఉన్నగారా నీకెందుకు. కాదత్త, నా అమృతతోటి గట్లా పిస బిహేవ్ చేస్తే నాకైతే నచ్చదత్త. నేనైతే సహించా. నా భార్య ఎందుకు పడాలి? నీ భార్యకు వాడని అవసరం లేదు, నీకు వాడని అవసరం లేదురా. ఎవ్వరు వాడు అవసరం లేదు. ఎవ్వరు మాట నక్కుండ్రి, వాళ్ళకెంత హక్కు ఉందో మీకు కూడా గంతే హక్కు ఉంది, గంతే. నువ్వు మళ్ళీ దీని గురించి నా దగ్గర తీయకరా. ఏరే కాపురం అట ఏరే కాపురం, ఏం మాట్లాడుతున్నారో ఏమనుకుంటున్నావు? సరే అత్త, ఆకలి అవుతుంది, పా అన్నం పెట్టు. పా తిందాం. మీ మామ ఏడుకోవేయండి మళ్ళీ, ఇక ఇప్పుడు రాడు. అత్తడు మళ్ళీ నాకు ఆకలి ఏం పెట్టలే ఏం ఉంచలే అంటాడు. అయ్యో, మామ కోసం గింత కూర తీసి పెడితే ఏందత్త? నాకు మాతోటి పాడు కాదురా, ఎప్పుడన్నా ఒకసారి తీసి పెడతానా, ఆ రోజు రానే రాడు, గుర్తు పెట్టుకో అని తీసి పెడితే. ఇక నేను మర్చిపోయినప్పుడేరా ఎవరో ఒకరో ఇంటికి అత్తనే ఉంటారు, కథం అయ్యే పోతాయి అన్నీ. అయిపోగానే మళ్ళీ వచ్చి నాకేం చేసినావో నేను గుర్తుంటానా నీకు అని మళ్ళీ అవుతాడు. పోనీ అత్త, పట్టించుకోకు. అమృత పట్టించుకుంటుంది తీయాలి నాన్నను. తిన్నావా అత్త? తిన్నరా అప్పుడే. నేను టిఫిన్లు ఏం చెయ్యా, డైరెక్ట్ వంటనే తింటా. మరి పండుకో అత్త కొంతసేపు. నీకు అన్నం వడ్డించుతా పారా. నేను మా పెట్టుకుంటుంది పండుకో. అంత పెండిళ్ళ పనులు అవి ఇవి, నిద్ర లేదు తిండి లేదు చక్క. ఆవురా అంటేనేమో కాలు చేతులు బాగా గుంజి పాడైతాయి, పనులు బాగా అయినాయి. మరికి ముసలోళ్ళ రూమ్లో ఎందుకు కూర్చున్నావు అత్త? బయటకు పోదాంపా. గిడ అంతా సరినారా రూము, బెడ్షీట్ మార్చిన కూర్చున్నా. పా, మళ్ళీ అత్తే ముసలి దొరుకుతుంది. ఒరతోర్రే, ధనయ్య జాగిరా ధనవ్వ జాగిరా. ఇదేందో చేస్తాంది నా రూములా, నా మంచం మీద నువ్వు కూసునుడు ఏం పనే నీకు?
వచ్చినవా? ఈ బెడ్షీటు ఎన్ని రోజులు అవుతుంది? మార్చుకోడే శాత కదా నీకు. నేను మార్చితే మళ్ళీ చదువుతావు. మార్చితే మార్చితివి, మార్చి దాని మీద కూసో అన్నా. నీకు రూము లేదా? నా కొడుకు నీకు రూములు కట్టియలే. అబ్బా మొదలు పెట్టింది కదా ముసల్ది. నేను కూడా బుక్ అయినా ఇంట్లోకి వచ్చి. ఇద్దరు అత్త అల్లుళ్ళు కలిసి ఏమన్నా ఎత్తాన్రేంది నా రూముల మంత్రాలు గింత్రాలు? ఇక నీ మీదనే ఎత్తాం ఇక మంత్రాలు. నాకేడ పని పాట లేదు. నా అల్లుడిగా నీకే వచ్చి ఎత్తడిగా. ఆవు మరి, నాకు మొన్న మంచం కింద ఒక నిమ్మకాయ దొరికింది. నువ్వు పెట్టినవో మరి మీ అల్లుడు పెట్టిండో? మీ అల్లుడు ఏమైనా గిన్నెలనే తిరుగుతాండు? ఓ ముసల్దానా, మొన్న నువ్వేగానే వాంతికి వచ్చినట్టు అవుతుంది, నిమ్మకాయ ఇంటి వాసన చూస్తా అన్నావు. గదే కావచ్చు. నేను తెచ్చుకున్నా, వాసన చూసినా అయిపోయింది. మంచం కిందికే పోవన్నా అది. ఏడవారేసుకొని మునిగినవో. పండుగపోయిగా నీ కొడుకు వచ్చిండా? మాట్లాడిచ్చిండా లేదా? నా కొడుకు నాతోటి కాక ఇంకెవరితోటి మాట్లాడతాడు? నీకే బగ్గ బలుపు. చూసినావా ఎట్లా అంటుందో? ఏ పోంతి అత్త మనకెందుకు పా, మనం ఈ రూమ్లోకి వచ్చుడే మన తప్పు. సీనయ్య గా టీవీలా గండ్ల అయిపోయినాయట పైసలు, ఏపిత్తవా అన్నయ్యా? ఏండ్ల తాత ఏంచినా ఎప్పుడో వస్తుంది, మీరు చూస్తలే ఇంకా. ఎప్పుడో ఏంచిండా? నాకైతే గిది పెడతానన్నా లేదు టీవీ. దాని సొమ్మేందో అరిగిపోయినట్టు. లక్ష్మి గింత టీవీ ఆన్ చేసిపో. పెడతా మామ. నేనైతే పెట్టమంటే ఎన్నడు పెట్టలే కానీ మామ అడగంగానే పెడుతుంది టిక్కులాడిది. ఏమోరుతావే, వచ్చి చూద్దుదా? ఈయనకైతే తినుడు, పండుడు, టీవీ చూసుడు మూడే అక్కడికత్తాయి. ఏం చేయమంటున్నవే నన్ను శాతగా టైంలా? వాడు చిన్నప్పుడు ఏం చేసిండు తెలుసా పూజ? ఏం చేసిండు అక్క? బడికి పోయేటప్పుడు రోజు బిస్కెట్లు కావాలనేటోడు. మధుకు బిస్కెట్లు అంటే ఇష్టమా వదినా? వాని ముఖం ఇప్పుడు కాదు పూజ, చిన్నప్పుడే బాగా ఇష్టం ఉంటుండే ఆయనకి బిస్కెట్లు అంటే. మా అమ్మ నాకు 2, వానికి 2 ఇచ్చి పంపుతుండే బడికి. మా బావ మమ్మల్ని దించేసి వస్తుండే. సీనన్నే తీసుకుపోయేటోడా? బావ ఏపాటి మాకన్నా 2 ఏళ్ళు పెద్దగా అంతే. బావనే మమ్మల్ని తీసుకుపోయి మా క్లాస్లో దించి బావ క్లాస్లోకి బావ పోతుండే. అయితే మధు ఏం చేస్తాడు వదినే? వాని బిస్కెట్లు టకా నిమిషాల్లో తినేటోడు. కథమిగ ఆగేటోడు ఆన్నే రోడ్డు మీద. స్కూల్కి వెళ్ళకపోయేటోడా? మా బావ చేతి పట్టి గుంజేటోడు వాన్ని, అయినా జరగకపోయేటోడు. అంతలా ఉండేటోడా? వాన్ మొహం ఆడు దొడ్డెక్కడున్నాడు గట్టనే ఉండేటోడు కానీ గట్టిగా నిలిచినేటోడు. నేనో చెయ్యి మా బావో చెయ్యి వట్టి గుంజిన రాకపోతుండే. ఇక మా బావకు లాస్ట్కి అర్థమవుతుండే ఇంకి బిస్కెట్ల కోసమే కావచ్చు, అందుకే జరుగుతలేడని అంటుండే. అమృత నీ బిస్కెట్లు ఇచ్చేయు అనగానే నేను ఇచ్చేదాన్ని తమ్మునికి. కథం అవి ఇయ్యంగానే నడిచేటోడు మళ్ళా. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఆగేటోడా? ఇక బడాచేస్తుండే రోజుకి ఇదే కథ. ఇక అవి ఏం బిస్కెట్లు అనుకుంటాను? వట్టి బిస్కెట్లు కాదు, క్రీమ్ బిస్కెట్లు వచ్చేటి అప్పట్లో. 2 బిస్కెట్ల మధ్యలో క్రీమ్ ఉంటుండే. అవి అంటే బాగా ఇష్టం మనకి అప్పుడు. ఇద్దరు మంచిగానే ముచ్చట్లు పెట్టుకుంటారు కదా వదినే మరదండ్లు. అవునల్లుడు, ఎంత మంచిగా ముచ్చట్లు ఆడుకుంటారు. మన అమృతకు అక్కనో చెల్లెనో ఉంటే మంచిగా ఉండు. దానికి బాగా ఇష్టం ఆడపిల్లలంటే. వదినే మరదన్లా ముచ్చట్లు అయిపోయినాయా? ఆకలి అయితలేదా? తిందమావి అమ్మ. బాగా వచ్చిండు కదా? తమ్ముడు రాలే అండి ఇంకా? వచ్చిండు వాడు కూడా వచ్చిండు. నానమ్మ పిలిచింది ఎందుకో పోయిండు అడిగి. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ దోస్తులకు షేర్ చేయండి. అట్లనే ఈ వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.